తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఇవాళ మహాధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది కేవలం 2 సమస్యల మీద మాత్రమే చేస్తూ ఉన్నాం. ఇవాళ 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 64 మంది చనిపోయినట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. సరే ఏది ఇప్పించైనా కానీ మొత్తం వాళ్ళకు ఏ ఎమాల్మెంట్స్ కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క డ్రైవర్స్ కూడా రానటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరో పైరవీలు చేస్తున్న వాడికో లేకుంటే రికమెండేషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. 24 రిటైర్ అయిన వాళ్ళు మాత్రం ఒక్క పైసా కూడా రాలేదు. వాళ్ళు వాటి వరకు వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 700 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 700 కోట్లలో ఎవరికి ఇస్తున్నారో చెప్పాలని మా డిమాండ్. అది ఎవరికి ఇస్తున్నారు, దాంట్లో ఒక్క పైసా కూడా రాలేదు. వాళ్ళ 24 రిటైర్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మాత్రం రాలేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎవరికి వస్తున్నట్టు ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారో స్పష్టంగా చెప్పడం లేదు. మేము సిఎస్ల దగ్గర కలిసిన సందర్భంలో కూడా సిఎస్లు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీరు 700 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు, ఎవరికి ఇస్తున్నారో చెప్పండి అని అడిగినప్పుడు ఆయన కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టం. అయినా కానీ ఒకవేళ 700 కోట్లు ఇచ్చినా వాళ్ళు గ్రీన్ ఛానల్లో పెడుతున్నామని చెప్తున్నారు. మంచి కాలంలో కొంతకాలంలో ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇచ్చినా కానీ అది సరిపోదు మాట. దాదాపు 2 సంవత్సరాలు అయితే తప్ప ఇది పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ రిటైర్ అవుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 6,000 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఈ 6,000 మంది రిటైర్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. అందుకోసం ఇది ఎప్పుడు కూడా పోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా నెలకు 1,500 కోట్లనే కనీసం రిలీజ్ చేయాలి. నెంబర్ 1 కాదు అనుకుంటే ఏం చేయాలంటే మొత్తం కూడా ఒక్కొక్కళ్ళకు మార్చిలో ఒకళ్ళకి ఇచ్చి, ఏప్రిల్లో ఒకళ్ళకి ఇచ్చి, మేలో ఒకళ్ళకి ఇచ్చి మొత్తం దీన్ని క్లియర్ చేయకపోతే ఇది మాత్రం పరిష్కారం కాదు అనే స్పష్టం. ఇంకా అనేక మంది చావులు అయ్యే అవకాశం ఉంది కనుక దీన్ని నిరోధించాలనే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం కూడా రిటైర్ అయిన వాళ్ళే తప్ప ఎక్కువ కాదు. ఇంకోటి ఏమిటి, వీళ్ళు పాల్గొన్న వాళ్ళు కూడా 24 తర్వాత వాళ్ళే. కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ 75% వాళ్ళే ఉన్నారు. అది బర్నింగ్ ప్రాబ్లం. దీన్ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయేదాకా మేము ఇక్కడ కోరుకుంది ఏంటంటే నిరాహార దీక్ష చేస్తామని చెప్పాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఒక ధర్నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మేము దానికి నిరసించిన వాళ్ళకు కూడా మేము, ఎందుకంటే మీరు పెద్ద మనుషులు, మీరు నిరాహార దీక్ష చేస్తే మీరు సరిపోతారు, మళ్ళీ మాకు కూడా ఇబ్బంది వస్తుంది. హైకోర్టు చెప్పింది, మేము నిరాహార దీక్ష కూడా మేము పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా మరి వాళ్ళు ధర్నా అడిగినప్పుడు ఒక్కరోజు మాత్రం ఇస్తాం, మీరు చేయండి అని చెప్పారు. అయినా ఈ అవకాశాన్ని తీసుకొని ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం. రెండో విషయం ఏంటంటే హెల్త్ కార్డు విషయానికి కూడా వచ్చింది. మేము కూడా హెల్త్ కమిటీలో మెంబర్గా మాట్లాడడం జరిగింది. ఆ జరిగిన సందర్భంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం, ఫెడరల్ గవర్నమెంట్ వాళ్లకు ఒక సిఎస్ కూడా 1000 రూపాయలు పే చేస్తున్నారు. కానీ ఇవాళ సామాన్య పెన్షనరు 1,500 రూపాయలు పే చేయాల్సి వస్తున్నది. అంటే 250 నుంచి 1000 రూపాయల దాకా పే చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం మరి నెలకు 1,500 రూపాయలు వసూలు చేయడం అనేది సరైనది కాదని నేను ఆ రోజు కూడా నిలబడి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా దాంట్లో కూడా ఇచ్చే సందర్భంలో కూడా సిఎస్ ఏమంటాడంటే మొత్తం క్యాష్లెస్గా అందరికీ ఇస్తాము, మేము అన్లిమిటెడ్గా ఇస్తామని చెప్పారు. అన్లిమిటెడ్గా ఇస్తే ఇవ్వచ్చు, కానీ కొంతమందికి లేదు. ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, ఎయిడెడ్ స్కూల్లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ రీఎంబర్స్మెంట్ లేదు, అంటే హెల్త్ స్కీమే లేదు వాళ్ళకు. అలాగే లైబ్రరీలో రిటైర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ రీఎంబర్స్మెంట్ లేదు. దాంట్లో ఈ హెల్త్ కార్డులో కూడా చేసే సందర్భంలో వీళ్ళందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అది ప్రధానంగా గమనించాలా. ప్రభుత్వం బాధ్యత ఇది. వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. విద్య, వైద్యం 2 కూడా ప్రభుత్వ బాధ్యతలో ఉండాలి తప్ప ఇదో ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం అనేది సరైనది కాదని మా అభిప్రాయం. మేము తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులము. ఈరోజు ధర్నా శిబిరంలో 2 మెయిన్ ప్రధాన డిమాండ్స్తోనే ధర్నా శిబిరంలో రిలే నిరాహార దీక్ష చేస్తాము అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి మేము నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే మేము నోటీస్ ఇచ్చామో వారు సిఎస్ గారు వెంటనే కమిటీ వేశారు. అంటే ఈ ఒక్కరోజు మేము పోయి ఇచ్చినంత మాత్రాన కాదు, గత 2 సంవత్సరాలుగా టీజేసీ ప్రాతినిధ్యాలు చేశారు, పెన్షన్ జేసీగా మేము కూడా చేసాము, కోఆర్డినేషన్ కమిటీగా చేసాం. ముఖ్యంగా టాప్ రాగా 2023 నుంచే కూడా మేము హెల్త్ కార్డ్స్ విషయంలో ఎప్పటికప్పటికి ఆరోగ్యశ్రీ ట్రస్టులో కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రాతినిధ్యాలు చేస్తూ వస్తున్నాం. మాకు వృద్ధులకి కావాల్సింది ఏంటండి, ఆరోగ్యం కావాలి,
ప్రతి ఒక్కరం రిటైర్డ్ అయినామంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేశాం, నిరంతర సేవ చేశాం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆర్థికంగా ముందుకు పోయిందో దానంతా కూడా దాంట్లో మా అందరి పాత్ర కూడా ఉంది. చేసి ఉన్నాము. మాకు కావాల్సింది మంచి ఆరోగ్యం. మంచి ఆరోగ్యం అన్నప్పుడు అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నాం. గతంలో కూడా మ్యాక్సిమం లిమిట్ 2 లక్షలని ఉంటే మొన్నటి వరకు కూడా మాకు ఏంటంటే ఆ 2 లక్షలు కూడా కాదు, 75,000 అలా ఇచ్చేవాళ్ళు. 60-70 బిల్లు పెడితే 10-12 వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాత ట్రీట్మెంట్కి సంబంధించిన పాత లిమిట్ ప్రకారం ఇస్తూ వస్తున్నారు. మాకు ఏ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ మాకు కావాలి. మొన్న సిఎస్ గారు ఏదైతే హామీ ఇచ్చారో మా నాళ్ళందరూ కూడా చర్చలకు పిలిచారు. టాప్రాకు కూడా మేము పోయాము. తక్షణమే మార్చి 1st, 2nd వీక్లో రిలీజ్ చేస్తామన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో కూడా కొంచెం నాణ్యమైన కార్డులు ఇవ్వాలి అని చెప్పి, అన్లిమిటెడ్ ఇవ్వాలని. ఎందుకంటే ఈరోజు మహిళలంగా మహిళలకు ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి. ఈరోజు ఎవరినో పోయి మాకు పిల్లలు పెట్టండి అంటే ఎవరు పెట్టే పరిస్థితి లేరు. మా పిల్లలు కూడా ఇంకా సెటిల్ అవ్వకనో నిరుద్యోగంతోనూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు. మా పెన్షన్ మీద కూడా బ్రతికే కొన్ని కుటుంబాలు కొంతమంది ఉన్నారు. కాబట్టి మాకేంటంటే ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. వృద్ధులను సంరక్షించడం ఆర్టికల్ 41 ప్రకారం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి మేమేం కోరుకోవటంలా 40 ఏళ్ళు సేవ చేశాం కాబట్టి మాకు ఆరోగ్య కార్డులు కావాలి. అది మా ప్రధాన డిమాండు. దాన్ని మించి ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా పెట్టింది ఏంటంటే పెండింగ్ బిల్సు దాదాపు 2 సంవత్సరాలు కనీసం మాకు ఆ జీపీఎఫ్లోనో వాటిలో ఉంటేనన్నా వాటికి వడ్డీ కలిపని వచ్చేది. ఇప్పుడు మాకు అవి అటు ఇటు కాకుండా అమౌంట్ ఏలాడుతుంది. మేము తెచ్చుకున్న డబ్బులేమో 2 సంవత్సరాలకు మాకు రెట్టింపై బ్యాంకుల్లో పెనాల్టీలు పడుతూ బ్యాంకుల్లో ఈఎంఐలు కట్టలేక నోటీసులు భరించలేక అలాగే తెచ్చుకున్న అప్పులు తీరవలేక వడ్డీలకు తెచ్చుకొని ఇబ్బందులు, ఆడపిల్లలకి ఇస్తున్నందుకు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో సమస్యలు, మాకు ఆరోగ్య సమస్యలు, ఈ రకంగా 66 మంది ఈరోజు చనిపోయారు అన్నప్పుడు ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్ని చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి గారు మా సమస్య ఒక పెద్ద లెక్కది కాదు. లేదనుకుంటేనే అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అందరిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వారు ఏవైతే పథకాలు పెట్టారో వాటన్నిటిని కూడా స్వాగతిస్తున్నాం. వారు ఏదైతే చేస్తూ వస్తున్నారో దాని అంతా సపోర్ట్ ఇచ్చాము. వారి గెలుపులో కూడా మేము కూడా తీర్మానం చేసుకొని మరి మేనిఫెస్టోలో సిపిఎస్ పెట్టారు. మా కొరకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వస్తున్న మా ఇబ్బందులు తీరతాయి. గతంలో ధర్నా చేసి ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా ధర్నా చౌక్ కూడా లేని పరిస్థితి. ఈరోజు మా పరిస్థితులు చెప్పుకోవడానికి మాకు ఒక సొంత కొడుకులాగా వచ్చాడు అని చెప్పి అనుకున్నాము, గెలిపించుకున్నాము. ఈరోజు మాకు అన్నట్టుగానే అన్నీ చేసుకుంటూ వచ్చేదానికి సపోర్ట్గా మాకు మా హెల్త్ కార్డ్స్, మా పెండింగ్ బిల్స్ ఎట్ ఏ టైం ఎక్కడ డబ్బులు తెస్తారు అనేది కాదు. తక్షణమే మాకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి. లేని పక్షంలో రేపు జరగబోయే అసెంబ్లీని మా సంఘాలతో పాటు ఇంకా మిగతా సంఘాలందరినీ కూడా కలుపుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కల్పించొద్దు. అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనకడము. అలా కాకుండానే చేస్తారనే నమ్మకం మాకు ఇంకా కూడా ఉన్నది. కాబట్టి 2 డిమాండ్లని నెరవేర్తించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము రిలే నిరాదీక్ష పర్మిషన్ ఇవ్వకపోతే కనీసం మా వాళ్ళకి ధైర్యం నింపుదాం, వెనకాల సంఘం ఉన్నది అనే ధైర్యం నింపడానికైనా ఒక్కరోజు ధర్నా అయినా చేద్దామని చెప్పి ఈరోజు ధర్నాకి కదిలొచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు మీడియా చూస్తున్నారు. వృద్ధులు ఈరోజు రోడ్డుకి ఎక్కారు. కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే వృద్ధుల్ని సంరక్షించాల్సిన దాంట్లో భాగంగా 30 ఏళ్ళు సేవ చేసిన మేము 30-40 ఏళ్ళు సేవ చేసిన మమ్మల్ని ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించి తక్షణమే మా బిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. టాప్రా ఉమెన్స్ నేను కూడా మెంబర్గా ఉన్నాను ఇక్కడ. అయితే నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీనే. గత 3 సంవత్సరాలుగా మేము ఎంతో సాధించాలి అని చెప్పేసి ఎంతో ఆశతోటి ధర్నాలు చేసుకుంటూ వస్తున్నాము. మా ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఆ 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దగ్గర 68 మంది వరకు మరణించున్నారు. మరి సాధించలేకుండా మంచిగా ఉన్నప్పుడే మేము అడిగినప్పుడే ఇస్తే మా కోరికలు నెరవేరిస్తే నిజంగా ప్రభుత్వాన్ని కూడా సంతోషం మాకు కూడా కలిసి వస్తే మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తాము. పెద్దలంగా ఒక కొడుకు రీతిగా మరి ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఆశ పెట్టుకొని ఉన్నాము. గత ప్రభుత్వాలు మాకు చేసడం ఏమీ లేదు, కానీ కనీసం ఈ ప్రభుత్వం మాకు చేస్తుందేమో అని చెప్పేసి మేము ధర్నాలకి పాల్పడుతున్నాము. ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాం కానీ మా మనవి ఎవరు వినట్లేదు. అందరివి తీరుస్తున్నారు కానీ మావి మాత్రం వినటలేదు. మేము అడిగేది అప్పుడు అన్యాయమైనవి అక్రమైనవి కూడా కాదు, అత్యవసరమైనవి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏదన్నా జరిగితే మరణించినా కానీ ప్రభుత్వానికి బాధ్యత కదా.
పిల్లల తల్లిదండ్రులకు ఎలా బాధ్యత, ప్రభుత్వానికి ముసలి వాళ్ళు కూడా బాధ్యత. కాబట్టి మరి మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారు. మాకు రెండు మాకున్న పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాము, మేము అడుగుతున్నాము. మరి ఈ యొక్క హెల్త్ కార్డు విషయంలో వస్తే ఒక హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ లేదు మీకు అంటారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ లేదు అంటారు. అలా తిరగకుండా మేము ఏం అడుగుతున్నాం అంటే మా యొక్క మనవిలో మేము పెట్టింది ఏమంటే మా డిమాండ్స్లో మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి హాస్పిటల్లో కూడా మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి. మళ్ళీ ఓపీడీకి వెళ్తే మేము లైన్లో నిల్చోవాలి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, టెస్టులకి ఖర్చు పెట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్స్కి అన్నిటికీ మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమైనా ఆపరేషన్స్ ఉంటేనే, సర్జరీస్ ఉంటేనే మాకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది. అది కూడా అన్ని హాస్పిటల్స్లో కాదు. కాబట్టి మేము ఫైట్ చేసేది ఏంటంటే ఈ ధర్నాల కార్యక్రమాలు ఏంటంటే మాకు క్యాష్లెస్ ట్రీట్మెంటు, అన్లిమిటెడ్ అమౌంట్ క్యాష్ మాకు కార్డు మాకు దయచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. ఈ వయసులో మేము రిటైర్డ్ అయినాక ఈ ఎండాకాలము మరి మేము తిండి తిప్పలు లేకుండా ఉదయాన్నే వచ్చేసి మేము రేయింబగలు నిద్రపోకుండా ధర్నాలు చేస్తున్నాము. ఆశిస్తున్నాం ప్రభుత్వాన్ని, దయచేసి తప్పనిసరిగా మాకు ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇంతటితో మిశ్ర. నా పేరు రత్నకుమారి. థ్యాంక్ యూ. నా పేరు బివి సుబ్బలక్ష్మి అండి. నేను పోలంపల్లి తిమ్మాపూర్ మండలం నుంచి, కరీంనగర్ డిస్టిక్ నుంచి నేను 2014లో రిటైర్మెంట్ అయ్యాను. ఎంత హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యామో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే మహిళలకి ఎంత ఇబ్బంది కలుగుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మహిళలకి ఎన్నో విధాలుగా మీరు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, చాలా సంతోషము. ఎందుకంటే మహిళలు బస్సులో ఫ్రీ అంటున్నారు, గ్యాస్ అమౌంట్ తక్కువ చేసిండ్రు, 200 యూనిట్లు కరెంటు కూడా తక్కువ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు మహిళలను ముందుకొచ్చి చేస్తున్నప్పుడు ఈ నేషనల్ అవార్డు తీసుకున్న మహిళలు కూడా ఎంతో అంత మాకు కూడా సన్మానం జరిగి మాకు కూడా అన్ని విధాల ప్రతి దాంట్లో కానీ రైల్వేలో 50%, బస్సులో 50% ఫ్యామిలీకి ఉండేటట్టు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చి ధర్నా చౌక్ని ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్తో మాకేం పని ఉండదు, మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ, మంచి సౌకర్యాలన్నీ గవర్నమెంట్ కల్పిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న పక్షంలో మమ్మల్ని అందరినీ నిరాశపరిచే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది. అలాగే మన హెల్త్ కార్డు విషయంలో ఏంటంటే మాకు హాస్పిటల్ అవసరం ఉండి బయటికి వెళ్తే ప్రతి పని కూడా క్యాష్లెస్ తోటి ఏర్పాటు చేసే కాంట్రిబ్యూటరీ హెల్త్ కార్డుని మీరు ఏర్పాటు చేసిన సంతోషం. కానీ ప్రతి దగ్గర కూడా ప్రతి చోట కూడా క్యాష్లెస్ నడిచే విధంగా ఉంటేనే ఆ హెల్త్ కార్డుకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. ఇది మామూలుగా ఆరోగ్యశ్రీ వారికి 10 లక్షల లిమిట్ తోటి చేస్తున్నారు. గత 30-45 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా అంకిత భావంతో ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసిన మేము ఈరోజు నిరాశతోటి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మీరు ఈ మహిళల తరపున కానీ పెన్షనర్స్ అందరి తరపున కానీ విరమించుకునే అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశం కాకుండా మాకు తప్పనిసరిగా ఏమేం కావాలో ఈ 60 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి మీ ఇంట్లో తల్లిదండ్రులకి ఏం అవసరాలు ఉంటాయో మీకు తెలుసు. అంతకంటే ఇబ్బంది పడే కుటుంబాలు చాలా ఉన్నాయి. మా తోటి పెన్షనర్స్ చాలామంది 60-70 మంది మీరిచ్చే ఈ బెనిఫిట్స్ చూసుకోకుండా చనిపోయారు. వారి కుటుంబం మొత్తం కూడా బజార్ను పడిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బులే మీరు మాకు ఇక రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేస్తే ఆరోగ్య విషయంలో చాలా తోడ్పాటు చేసినట్లు ఉంటారు. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మీరు మాకు పెన్షన్స్ అవన్నీ ఇచ్చేసి మీ బాధ్యత నిర్వర్తిస్తారని మన్నవించుకుంటున్నాము. తప్పకుండా మా మహిళా సంఘం తరఫున మీరు దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మహిళలకి మరీ అన్నీ చేస్తాం, మా అక్కలు మా చెల్లెళ్ళు అని చెప్తున్నారు. మేము కూడా మీ పిన్నమ్మలం పెద్దమ్మలమే. మా అందరికీ కూడా మీరు మంచి అవకాశాన్ని కల్పించి మేమందరం ఆరోగ్యంగా ఉండేటట్టు మా కుటుంబంతో మంచిగా ఉండేటట్టు ఆశీర్వదిస్తూ మాకు రావాల్సినవి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా విన్నపాన్ని విన్నవించుకుంటున్నాం. రామ్మోహన్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు సరిగా లేవు. రిటైర్డ్ ఉద్యోగులకి తాము దాచుకున్నటువంటి జీపీఎఫ్లో ఉన్న డబ్బును కూడా ఇవ్వటానికి మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉంది. ఆ డబ్బుల్ని ఇతర కార్యక్రమాలకి వాటికి మళ్లించినట్టుగా తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ 2024 మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో
దాదాపు 30,000 పైగా ఉంటారు. వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఎవరైనా కూడా ఆ డబ్బుతో కొడుకు పెళ్లి చేయాలనో, కూతురు పెళ్లి చేయాలనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో ఇట్లా ఆశిస్తూ ఉంటారు. వాళ్ళ వైద్యం ఏదన్నా ప్రాబ్లం ఉంటే వైద్యం చేయించుకోవాలనేటటువంటి ఆశ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇవాళ తొంగలో దక్కారు. వాస్తవంలో ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే, రిటైర్ అయినటువంటి రోజునే అతనికి గౌరవప్రదంగా అతనికి రావాల్సిన అన్ని బిల్స్ ఒక చెక్కు రూపేణ ఇచ్చి గౌరవప్రదంగా ఒక వాహనంలో వాళ్ళ ఇంట్లో దింపి రావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలుగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నా, కొట్లాడుతున్నా కూడా ఎలాంటి ఫలితం లేదు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులు చివరి అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందిరా పార్కుల దగ్గరికి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేయటం అనేది మరి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ పోరాటంలాగా మారకముందే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలా. ఒకవేళ ఆ రకంగా జరిగితే మాత్రం ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందని చెప్పేసి మేము ఊరుకుంటున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు అంటే వీళ్ళకి చేత కాదు, ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ప్రమాదం. ఖచ్చితంగా మా తడాకా ఏదో ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.